నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను కిరణ్ 11 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని 35 ఏళ్ల భర్తతో చిత్రహింసలు అనుభవిస్తూ లైంగిక వేధింపులకు గురైన ఒక సాధారణ అమ్మాయి తర్వాతి కాలంలో అత్యంత రాక్షసంగా ప్రవర్తించే ఠాకూర్లకు అమ్మాయిలపై అత్యాచారాలు చేసే మగ మృగాలకు వెన్నులో వణుకు పుట్టించింది అంటే మీరు నమ్ముతారా? రాష్ట్రాలకే కాక కేంద్రానికి కూడా పెద్ద సవాలుగా మారే తిరుగుబాటు మహిళగా మారింది అంటే అటువంటి తెగింపు ఎలా వచ్చింది? ఇంతకు తను ఎవరు? ఎందుకు తన అలా మారాల్సి వచ్చింది? తన జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పూలందేవి భారతదేశంలో పేరుగాంచిన బందిపోటు రాణి. ఆమె తల్లిదండ్రులు నదిపై పడవలు నడిపే సాంప్రదాయక వృత్తి గల అత్యంత వెనుకబడిన సామాజిక వర్గమైన మల్లా కులస్తులు. చిన్నప్పటి నుంచి పూలందేవి పశువులు కాచింది, యమునా నదిలో ఈడింది, పడవలు నడిపింది, పాముల్ని పట్టింది, బరువులు మోసింది, పొలం పనులు చేసింది. భూమి సంపద అధికారం కలిగి అగ్ర కులాల ఠాకూర్ల దర్పాలను దాష్టికాలను చూసింది. బందిపోటు రాణి పూలందేవి కొంతమందికి మంచిది, మరికొంతమందికి కిరాతకురాలు. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తూ పెరిగింది. ఉత్తరప్రదేశ్లో యమునా నది తీరంలోని మారుమూల గ్రామమైన గోర్ఖకాపూర్వాలో 1963 ఆగస్టు 10న పూలందేవి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు నదిపై పడవలు నడిపే సాంప్రదాయక వృత్తి గల అత్యంత వెనుకబడిన సామాజిక వర్గమైన మల్లా కులస్తులు. పూలందేవి తల్లిదండ్రులకు అండగా నిలబడడం కోసం చిన్నతనం నుంచి పశువులు మేపేది. యమునా నదితో ప్రత్యేక అనుబంధం ఉంది. బతకడం కోసం బరువులు మోసింది, పొలం పనులు చేసింది. భూమి సంపద అధికారం కలిగి అగ్రకులాల ఠాకూర్ల దర్పాలను దాష్టికాలను చూసింది. చమార్, జాతవ్, మల్లా మొదలగు అణగారిన కులాల దైన్యాన్ని అశక్తికాలను అర్థం చేసుకుంది. తండ్రికున్న కొద్దిపాటి ఆస్తిని కాజేసిన దగ్గరి బంధువుల మోసాన్ని చిన్ననాటి నుంచే ప్రశ్నించి దెబ్బలు తిన్నది. 11 ఏళ్ల వయసులోనే 35 ఏళ్ల వయసున్న వ్యక్తితో బాల్య వివాహం జరిగింది. భర్త లైంగిక హింసలకు గురైంది. 1981లో పూలందేవిపై ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన మరో 2 బందిపోటు దొంగలు లాలారాం, శ్రీరాములు అత్యాచారం చేశారు. ఇందుకు ప్రతీకారంగా పూలందేవి వారి సామాజిక వర్గానికి చెందిన 20 మంది ఠాకూర్లను ఊచకోత కోసినట్లు ఆరోపణలు వినిపించాయి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ అడవుల్లో, చంబల్ లోయల్లో ఒంటరిగా నడిచింది. జంతువులతో సహజీవనం చేసింది. పేరుకు బందిపోటుగా మారిన బాధితులకు, పేదలకు ఆర్థిక సాయం చేసి బతకడానికి ధైర్యాన్ని ఇచ్చింది. మగ కుల దురహంకార ఠాకూర్లకే గాక ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి పూలందేవి పెద్ద సవాల్గా మారింది. అప్పటి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము, అర్జున్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పూలందేవితో చర్చలకు ముందుకొచ్చాయి. దీంతో 1983లో మధ్యప్రదేశ్ పోలీసులకు లొంగిపోయి పూలందేవి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఊచకోత జరిగిన 2 ఏళ్ల తర్వాత పూలందేవి మధ్యప్రదేశ్ పోలీసులకు క్షమాభిక్ష పథకం కింద లొంగిపోయింది. ఉత్తరప్రదేశ్ జైలుకు కాకుండా పూలందేవి విన్నపం మేరకు గ్వాలియర్ జైల్లో ఉంది. దాదాపు 11 ఏళ్లు గ్వాలియర్, జబల్పూర్ జైల్లో ఉంది పూలందేవి. విచారణ ఎదుర్కొనకుండానే 1994లో విడుదలైంది. ఇక పూలందేవి 34వ ఏట 1998లో ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైంది. పూలందేవి 37వ ఏట దేశ రాజధాని ఢిల్లీలో హత్యకు గురైంది. 2001 జూలై 25న పూలందేవి ఇంటి ముందు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. దీనికి కారణం పూలందేవి ఠాకూర్లను చంపినందుకు ప్రతీకార హత్య అని అంటారు. నిరుపేద కుటుంబంలో పుట్టి బందిపోటు దొంగగా, పేదలపాటి దేవతగా, పార్లమెంట్ మెంబర్గా నిజ జీవితంలో విభిన్న పాత్రలను పోషించిన పూలందేవి జీవితం కత్తి పెట్టిన వారు ఆ కత్తికే బలి అవుతారు అనడానికి సజీవ సాక్ష్యం. ఇక పూలన్ జీవిత చరిత్ర పుస్తకంగానే కాదు, బాలీవుడ్లో సినిమాగా కూడా తెరకెక్కింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,